హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎవరైనా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. దాని ఆధారంగా హైడ్రా పోలీసులు కేసు ఫైల్ చేయనున్నారు. బుద్ధభవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులు ప్రకటించింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఏసీపీ స్థాయి అధికారి ఉండనున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్కి కావాల్సిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలంటూ రాష్ట్ర డీజీపీకి హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బతుకమ్మ కుంటపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. బతుకమ్మ కుంట స్థలం తమదంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్లో బతుకమ్మ కుంటను కుంటగానే గుర్తించింది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో హైడ్రాకు మరింత జోష్ వచ్చింది. త్వరలో చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టనుంది. 1962 లెక్కల ప్రకారం మొత్తం 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. తాజా సర్వే ప్రకారం అక్కడ 5 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం తరపున సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి అనుకూలమైన తీర్పు రావడంలో హైడ్రా కృషి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి హైడ్రాకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో కూడా హైడ్రాకు మరింత జోష్ వచ్చినట్టు కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఈ పోలీస్ స్టేషన్ అనేది కూడా వారికి ఒక మంచి చర్యగా కూడా చెప్పొచ్చు. మరి పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్స్ అంటే ఇలా హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మనం చూడొచ్చు, హైడ్రా కౌన్సిల్కి సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక సూపర్ పవర్స్ అయితే హైడ్రాకు వచ్చాయని చెప్పి మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కల్పించినటువంటి ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు కూడా నిర్ణయం తీసుకోవడం ఒక శుభ పరిణామంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 3 కమిషనరేట్ల పరిధిలో చెరువుల ఇటు కుంటలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ప్రత్యేకంగా కూల్చివేతలు చేపడుతూ అక్రమ నిర్మాణాలను కూల్చివేతల అనంతరం ఆయా చెరువులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కూడా హైడ్రా చేపడుతుంది. సో ఈ నేపథ్యంలో 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనర్లతో కొన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి అక్రమార్కులపైన కబ్జాదారులపైన కేసులు పెట్టడం, వారితో ఈ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేసుకోవడం కొంత ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే మేమే హైడ్రానే నేరుగా చర్యలు తీసుకోవడం, కబ్జా చేసినటువంటి చెరువుల స్థలాన్ని కాబట్టి ఇటు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపైన నేరుగా కేసులు నమోదు చేసి వారికి శిక్ష పడే విధంగా కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పి లేఖలో పేర్కొన్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం ఇటు హోంశాఖ నుంచి ఒక జీవో విడుదల చేసింది. ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఈ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా ఏసీపీ స్థాయి అధికారి ఉండనున్నారు. మరికొంతమంది పోలీస్ సిబ్బందిని కూడా డిప్యుటేషన్ మీద ఈ పోలీస్ స్టేషన్కి హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా హోంశాఖ కేటాయించనుంది. ఈ నేపథ్యంలో చెరువుల కుంటలను కబ్జా చేస్తున్నటువంటి కబ్జాదారుల గుండెల్లో కూడా వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు వందలాది చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించినటువంటి కబ్జాదారుల పైన కూడా హైడ్రా నేరుగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు కూడా హైడ్రా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ నేత బతుకమ్మ కుంట అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట పూర్తిగా కనుమరుగైపోయినటువంటి చెరువుని హైడ్రా కాపాడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి కూడా హైడ్రాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. ఒక న్యాయ పోరాటంలో కూడా హైడ్రా విజయం సాధించింది. స్థానిక బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆ చెరువుని దాదాపు 10-15 ఎకరాలకు పైగా ఉన్నటువంటి చెరువును పూర్తిగా ఒక్క ఇంచు కూడా లేకుండా పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను తప్పుదోవ పట్టించడమే కాదు హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత హనుమంతరావు పూర్తి స్థాయి ఆధారాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు బతుకమ్మ గుంటను కాపాడాలంటూ ఒక ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసింది. దాదాపు
5 ఎకరాల 15 గుంటల భూమిని ఏదైతే మిగిలిందో బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి చెరువును పూర్తిగా పరిరక్షించింది. అందులో హైకోర్టు నుంచి కూడా హైడ్రా ఒక లీగల్గా కూడా విజయం సాధించింది. కబ్జా నుంచి పూర్తిగా బతుకమ్మ కుంటను కాపాడింది. దాదాపు 3 కోట్ల వ్యయంతో ఆ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చు ఆ బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేక పార్కుని, ప్రత్యేక బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి వారికి ఇవ్వనున్నది హైడ్రా. సో ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలు కూడా హైడ్రాకు పూర్తి పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటే కావచ్చు, ఇటు హైకోర్టు నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్. ఎందుకంటే చెరువుల కుంటను పరిరక్షించడంలో హైడ్రా ఒక యాక్షన్ ప్లాన్ 2025లో ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తుంది. ఇప్పటికే 12 చెరువుల పరిరక్షణ కోసం, అభివృద్ధి కోసం హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ 2 పాజిటివ్ అంశాలతో మరిన్ని ప్రభుత్వ స్థలాలను వందలాది కోట్ల రూపాయల విలువైనటువంటి అన్యాక్రాంతమవుతున్న, కబ్జాకు గురవుతున్నటువంటి ప్రభుత్వ స్థలాలను కాపాడుతూనే వందల చెరువులను కూడా హైడ్రా అభివృద్ధి చేసేందుకు ఇటు ఆక్రమిస్తున్నటువంటి, కబ్జా చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకుంటూనే ఇటు వాటిని అభివృద్ధి చేసేందుకైతే ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మనం భావించవచ్చు. అఖిల, అయితే సాగర్, మనం చూసిన ఈ పోలీస్ స్టేషన్ అయితే బుద్ధ భవన్లో కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. మరి ఎప్పటి నుంచి పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? దీనిలో ఎవరెవరిని అధికారులుగా నియమించే అవకాశం ఉందంటారు? ఎందుకు ఇప్పటికే హైడ్రాలో కీలక పాత్ర పోషిస్తున్న కమిషనర్ రంగనాథ్ అయితే ఇప్పటి వరకు చూస్తున్నాము అక్రమ నిర్మాణాలు చేపట్టిన చెరువుల్ని కబ్జా చేసినా కూడా ఊరుకునేది లేదంటూ కూడా ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలను అయితే తొలగించారు. మరి స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ అఖిల, ఖచ్చితంగా మనం చూసాం ఇప్పటికే హైడ్రా చెరువుల కుంటలకు సంబంధించినటువంటి ఆక్రమదారులపైన పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పి ఇంతకుముందు సైబరాబాద్ కమిషనర్కు లేఖ రాయడం, ఇటు హైదరాబాద్ కమిషనర్కు డిజిహెచ్ఎంసీకి లేఖ రాయడం, ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కొంత కమ్యూనికేషన్ ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అయితే హైడ్రా నిర్ణయించింది. దానికి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే బుద్ధ భవన్లోనే 6వ అంతస్తులోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం దాదాపు 5 నెలల్లో 5,800 ఫిర్యాదులు వచ్చాయి హైడ్రాకు. సో ఈ నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకున్నారు. ప్రజావాణి తరహాలో కూడా హైడ్రా కార్యాలయంలో ప్రజావాణిని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ స్వీకరించిన అనంతరం హైడ్రా నేరుగా పోలీస్ స్టేషన్కు ఇప్పుడు ఏసీపీ స్థాయి అధికారిగా పోలీస్ స్టేషన్ నిర్వహణ జరగనుంది. దీంతో పాటుగా దాదాపు 6 మంది సిఐలు, దాదాపు 12 మంది ఎస్ఐలతో హైడ్రా పోలీస్ స్టేషన్ నిర్వహణ జరుగుతుంది. అక్రమదారులతో పాటుగా అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపైన కూడా హైడ్రా పోలీసు కేసులు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకున్నది. దీంతో హైదరాబాద్ నగరంలోని జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో చెరువులకు సంబంధించిన, కుంటలకు సంబంధించిన కబ్జా చేయడంతో పాటుగా ఈ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలంటే కూడా ఎవరైనా భయపడే పరిస్థితిని అయితే హైడ్రా తీసుకొచ్చింది. ఈ విషయంలో హైడ్రా ఒక గొప్ప విజయం సాధించని కూడా మనం భావించవచ్చు. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ.